తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం తెలంగాణ ప్రజలకు వచ్చిందని కాంగ్రెస్ కాటా శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ నెల 16, 17లలో హైదరాబాద్ లో జరగనున్న సిడబ్ల్యూసీ సమావేశాలకు సోనియా గాంధీ రానున్నారని తెలిపారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పిలుపుతో పటాన్చెరు నియోజకవర్గం నుంచి 10,000 మందితో బహిరంగ సభకు రాబోతున్నాం. కాటా శ్రీనివాస్ గౌడ్ తో హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ ఫేస్ టు ఫేస్. సెప్టెంబర్ 17 పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోటాపోటీలు పడతా ఉన్నాయి పార్టీలన్నీ కూడా. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి సిడబ్ల్యూ సమావేశాలను హైదరాబాద్ వేదికగా కూడా నిర్వహించబోతా ఉన్నారు. తెలంగాణ బైఫర్కేషన్ తర్వాత సోనియా గాంధీ తొలిసారిగా కూడా తెలంగాణలో అడుగు పెట్టబోతా ఉంది. దాంతో పాటుగా ప్రత్యేకంగా 5 పథకాలను కూడా ఈసారి ఈ వేదిక ద్వారా అనౌన్స్ చేస్తా బహిరంగ సభ ద్వారా అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కూడా ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలను అదేవిధంగా లీడర్లందరినీ కూడా పెద్ద ఎత్తున కథలు రావాలని పిలుపునిచ్చడం జరిగింది. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి మరి కాటా శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గం నుంచి ఏ విధంగా కార్యకర్తలు తీసుకెళ్లబోతా ఉన్నారు, ఏ విధంగా సక్సెస్ చేయబోతా ఉన్నారు. సిరణ ఎట్లా ఉండబోతోంది సిడబ్ల్యూసీ సమావేశాలు? మొదటిసారిగా కూడా తెలంగాణ గడ్డపై తెలంగాణ ఏర్పడిన తర్వాత సోనియా గాంధీ రాబోతా ఉంది. ఎట్లా నిర్వహించబోతా ఉన్నారు? చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. ఎందుకంటే హైదరాబాద్ లో సిడబ్ల్యూసీ మీటింగ్ 2 రోజులు ఏర్పాటు చేయడం, 16, 17 తారీఖు నాడు బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషం అనిపిస్తా ఉంది. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త జోష్, ఉత్సాహం కనబడతా ఉంది. మరి ప్రతి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ ప్రజలు కానీ మరి ఏదైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చిన తల్లి కాబట్టి ఆమె రుణం తీసుకోవాలని చెప్పి ఒక ఎత్తు, అదేవిధంగా దాని తర్వాత వారు మొట్టమొదటిసారిగా రావడం, మరి అందులో సిడబ్ల్యూసీ మీటింగ్ హైదరాబాద్లోనే జరగడం కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కనబడతా ఉంది. మరి పటాన్చెరు నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 10,000 మందితో ఆ సభకి వెళ్తా ఉన్నాం అందరం కూడా. మరి ఏదేమైనా కానీ ఖచ్చితంగా రేపు జరగబోయేటువంటి 23లో కావచ్చు, 24లో ఎలక్షన్లో కావచ్చు, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి సోనియా గాంధీ గారు రుణం తీసుకోబోతా ఉన్నారు. ప్రజలందరూ కూడా మొత్తం కూడా కంకణ బదులై అందరూ కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి, ఆ సోనియా మా రుణం తీసుకోవాలన్న ఆలోచనలో ఉన్నారు. సో ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ భరోసా వ్యక్తం చేస్తా ఉంది. సో ఈ వేదిక ద్వారా కూడా మరొక 5 హామీలను కూడా సోనియా గాంధీ ఇవ్వబోతున్నారని తెలుస్తా ఉంది. సో మరి ఈ గతంలో ఇచ్చినటువంటి హామీలు పక్కన పెడితే ఇప్పుడు ఇచ్చేటువంటి హామీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నెరవేర్చబోతున్నారు. 100% నెరవేరుస్తుందన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్ర కూడా ఉంది కదా. ఇప్పటి వరకు కూడా 130 సంవత్సరాల చరిత్రలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాటిస్తే మాట నిలబడింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు స్వాతంత్రం నుంచి మొదలుకుంటే ఈరోజు తెలంగాణ ఇచ్చినంత వరకు కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట మీద నిలబడ్డది. ఈరోజు ఎన్ని ఒడదొడుగులు వచ్చినా ఒక రాష్ట్రం, ఒక ప్రాంతం విడిపోతే, ఒక రాష్ట్రంగా ఏర్పడితే ఒక రాష్ట్రం నష్టపోతారని తెలిసి కూడా మరి ఈరోజు మరి తెలంగాణలో తెలంగాణ ఇవ్వాలి, ఈ 1200 మంది త్యాగాలు చేస్తే వాళ్ళ తల్లుల బాధ, కష్టం, ఆ కడుపు కోత అంత తెలిసినటువంటి వ్యక్తిగా సోనియా గాంధీ గారు మాట ఇచ్చారు. తెలంగాణ ఇచ్చినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు ఏ తెలంగాణ గురించి అయితే ఏ ఆకాంక్ష గురించి అయితే మనం తెలంగాణ తెచ్చుకున్నామో మన అది నెరవేరలేదు. కాబట్టి ఇప్పుడు సోనియా గాంధీ ద్వారా, కాంగ్రెస్ పార్టీ ద్వారా మరొకసారి ఏ తెలంగాణ గురించి అయితే మనం పోరాడి తెచ్చుకున్నామో ఆ తెలంగాణలో ఏ ప్రజలకు ఏం కావాలో అనే దాని మీద ఈరోజు సోనియా గాంధీ గారు 5 అంశాల మీద వారు డిక్లేర్ చేయబోతా ఉన్నారు. అది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు చాలా మేలు జరగబోతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్ నియోజకవర్గం నుంచి ఎంత పెద్ద ఎత్తున పోతా ఉన్నారో, ఎంత మందితో వెళ్ళబోతా ఉన్నారు? దాదాపుగా 10,000 మందితోని మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. 10,000 మంది, ఖచ్చితంగా 10,000 మందితో ప్రతి బూత్ నుంచి కూడా దాదాపుగా 25 మందిని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా 10,000 మందిని తీసుకుని వెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో మొత్తంగా ప్రతి బూత్ నుంచి కూడా కార్యకర్తలు తీసుకెళ్లబోతా ఉన్నాం, పెద్ద ఎత్తున కూడా సభను సక్సెస్ చేయబోతా ఉన్నాం అంటూ కూడా కాటా శ్రీనివాస్ కూడా చెప్తా ఉన్నాం. మొత్తంగా సిడబ్ల్యూ సమావేశాలు సక్సెస్ఫుల్ గా కాంగ్రెస్ పార్టీ నిర్వహించాలి అనేటువంటి దిశానిర్దేశంతో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో ప్రణయ్, అమ్మ న్యూస్, హైదరాబాద్.